హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి ఎవరికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది నాని హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన బిగ్ సినిమా హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొల్లను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. ట్రైలర్తోనే గూప్స్ బంప్స్ తెప్పించిన ఈ సినిమా ఆడియన్స్కు ఆ హైప్కు తగ్గట్టుగా థ్రిల్ ఇచ్చిందా? నాని మరోసారి హీరోగా నిర్మాతగా సక్సెస్ ఫ్లాగ్ను ఎగరేశాడా? రివ్యూలో చూద్దాం. ముందుగా కథలోకి వెళ్దాం. నాని ఇందులో అర్జున్ సర్కార్, ఒక రూత్లెస్ రెబల్ కాప్. ఈయన ఫిలాసఫీ ఏంటంటే 100 మంది అమాయకులు చచ్చినా పర్వాలేదు, కానీ ఒక్క క్రిమినల్ కూడా బతకూడదు. అర్జున్ చేతికి దొరికిన క్రిమినల్కు నరకం కనిపిస్తుంది. అలాంటి క్రేజీ కాప్కి ఇప్పుడు ఓ సైకో కిల్లర్ కేసు వస్తుంది. వరుస హత్యలతో పోలీస్ డిపార్ట్మెంట్కు సవాల్ విసురుతున్న ఈ సైకో ఎవరు? అతని మోటివ్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇన్వెస్టిగేషన్లో అర్జున్ సర్కార్ ఏం చేశాడు? లాఠీకి ఎలా పని చెప్పాడు? అదే మిగిలిన కథ. అది స్క్రీన్పై చూస్తే కానీ గట్టిగా కనెక్ట్ అవ్వదు. ఇక సినిమా గురించి మాట్లాడుకుందాం. హిట్ 3 అనేది ఫస్ట్ సీన్ నుంచే ఫుల్ జోష్. డైరెక్టర్ శైలేష్ ఎక్కడా టైం వేస్ట్ చేయలేదని చెప్పాలి. అర్జున్ సర్కార్ ఇంట్రో సీన్తోనే క్యారెక్టర్ను పక్కాగా సెట్ చేశాడు. క్రిమినల్స్తో అర్జున్ డీల్ చేసే తీరు చూస్తే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు. సైకో కేసు వచ్చిన తర్వాత సినిమా స్పీడ్ రాకెట్లా టేకాఫ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో సైకో హత్యలు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఒక చిన్న పిల్ల ఎపిసోడ్ అబ్బో ఎమోషనల్గా బాగా టచ్ చేస్తుంది. శైలేష్ ఈ సీన్ను అద్భుతంగా రాశాడని చెప్పాలి. అక్కడక్కడ థ్రిల్లింగ్ సీన్స్ వస్తే గూప్స్ బంప్స్ గ్యారంటీ. సీరియస్ ట్రాక్ నడుస్తున్న మధ్యలో నాని, శ్రీనిధి శెట్టి మధ్య సీన్స్ రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు, టర్న్లతో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చివరి 40 నిమిషాలు స్క్రీన్ నుంచి కళ్ళు తిప్పడం కష్టం. హిట్ 1, హిట్ 2తో ఈ సినిమాను లింక్ చేసిన విధానం సూపర్. ఇక ట్రైలర్తో హైలైట్ చేసిన కోడ్ సీన్స్, సైకోను పట్టుకునే సీక్వెల్లు అబ్బబ్బా, థియేటర్లో కేకలు, సీటీలు గ్యారంటీ అని చెప్పాలి. క్లైమాక్స్లో నాని యాక్షన్ సీన్స్ చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇన్నాళ్ళు చూసిన నాని ఇతడేనా అనిపిస్తుంది. నాని డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇన్నాళ్ళు అదే అనుకుని మోసపోయారు, నేను చూపిస్తా ఒరిజినల్. ఆ డైలాగ్కు తగ్గట్టుగానే రెచ్చిపోయాడు నాని. ఈ సినిమా వైలెన్స్ లెవెల్స్ గురించి చెప్పాలంటే పిల్లలకు ఎంట్రీ లేదు. ఫుల్ యాక్షన్, ఫుల్ బ్లడ్ షేడ్స్. మేకర్స్ ఏ సర్టిఫికేట్కు రెడీ అయిపోయి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్క్విడ్ గేమ్ స్టైల్ను రిమైండ్ చేస్తాయి. ఇక నాని గురించి చెప్తే ఈ రోల్లో విశ్వరూపం చూపించాడు. అర్జున్ సర్కార్గా నటన చూస్తే కళ్ళు తిప్పడం కష్టం. శ్రీనిధి శెట్టి తన చిన్న రోల్లో అలరించింది. యాక్షన్ సీన్స్లోనూ సర్ప్రైజ్ చేసింది శ్రీనిధి శెట్టి. శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్ ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోశారు. మికీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు జాన్. పాటలు, బీజిఎం సూపర్గా సెట్ అయ్యాయి. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ విజువల్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్ అద్భుతంగా కనిపిస్తాయి. ఎడిటింగ్ ఓకే, కానీ కాస్త నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు టాప్ క్లాస్గా ఉన్నాయి. డైరెక్టర్ శైలేష్ సైంధవ్తో నిరాశపరిచిన హిట్ 3తో ఫుల్ ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. హిట్ ఫ్రాంచైజీ క్రేజ్ను పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఓవరాల్గా హిట్ 3 ఒక థ్రిల్లింగ్ యాక్షన్ రైడ్. యాక్షన్ లవర్స్కు, నాని ఫ్యాన్స్కు, హిట్ సిరీస్ ఫాలోవర్స్కు ఈ సినిమా ఫుల్ ట్రీట్ అని చెప్పాలి. మా రేటింగ్ హిట్ 3కి 3. అబ్కీ బార్ అర్జున్ సర్కార్. సో ఫ్రెండ్స్, థియేటర్లో హిట్ 3 చూసేసి మీ రివ్యూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్.